ఆ ఇద్దరు మహిళా మంత్రులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతూ ఉన్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో విడుదల రజనీ అలాగే ఆర్కే రోజా ఇప్పుడు మళ్ళీ వివాదాల్లో ఇరుక్కున్న నేపథ్యంలో అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆ ఇద్దరు మహిళా మంత్రులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతూ ఉన్నారు. ఆర్కే రోజు గారు అలాగే విడుదల రజనీ గారు, వాళ్ళిద్దరి పేర్లు మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నాయి. అసలు ఏంటి సార్ ఇప్పుడు బయటపడిన వివాదం ఏంటి వాళ్ళది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫైర్ బ్రాండ్స్గా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడర్లు ఎవరైనా ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు మహిళల్లో అని అంటే విడుదల రజనీ, రోజా, వీళ్ళిద్దరే కనిపిస్తుంటారు మనకి. ఎందుకు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అలా కనిపిస్తారంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ కూడా అంతే విధంగా ఫ్లేర్ అప్ అవుతుంటాయి. ఇప్పుడు విడుదల రజనీ వ్యవహారం చూసుకుంటే విడుదల రజనీ చిలకలూరుపేటలో మొట్టమొదటిసారిగా మా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2019 ఎన్నికల్లో. ఆవిడ గెలిచారు. గెలిచినటువంటి వెంటనే ఇమీడియట్గా మంత్రి అయ్యారంటే మామూలు విషయం కాదు అది. మామూలు సాధారణమైనటువంటి రాజకీయ నాయకులకు కూడా సాధ్యం కానటువంటి అసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని ఆవిడ చేరుకున్నారు. మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఈ గ్రాఫ్లు బాగలేవు అనేటువంటి సిద్ధాంతాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా ఆవిడని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి పంపించేశారు. అయితే ఆవిడ వెళ్తూ అక్కడ ఎవరిని నియమించాలి, చిలకలూరుపేటలో ఎవరు అభ్యర్థిత్వం అనే దాని మీద అప్పుడు తర్జన భర్జన పడుతున్నప్పుడు ఈ రాజేష్ అనే అతన్ని ఇన్ఛార్జిని చేస్తే బాగుంటుందని చెప్పి ఆవిడ సూచించారని జగన్మోహన్ రెడ్డికి. ఆ విధంగా సూచించడానికి 6.5 కోట్ల రూపాయలు ఈవిడ తీసుకున్నారని అతనే చెప్పాడు. అతనే ప్రెస్కి చెప్పారు. విడుదల రజనీకి 6.5 కోట్లు ఇచ్చారు, నేను అక్కడ అభ్యర్థిగా పెట్టిస్తానని చెప్పి, ఇన్ఛార్జిగా పెట్టిస్తానని చెప్పి 6.5 కోట్లు తీసుకున్నారు అని. ఈ డబ్బుల వ్యవహారం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే విడుదల రజనీ మీద అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి మీద ఇద్దరి మీద కేసు పెట్టి విచారించాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. కారణం ఏంటంటే సుమారు 1000 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణ రెడ్డి వసూలు చేశారు ఇలా అభ్యర్థిత్వాలు ఇప్పిస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు ఆ సొంత పార్టీలో ఉండేటువంటి రాజేషే ఏం చెప్పాడు, 6.5 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పాడు. అంతకుముందు మనం కొంచెం ఒక 1 మంత్ బ్యాక్ వెళ్తే మాగుంట శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడు, ముందు డబ్బులు 100 కోట్లు డిపాజిట్ చేయండి మీకు టికెట్ ఇస్తానని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పాడు. సో ఇలా చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు విడుదల రజనీ పేరు బయటకు వచ్చింది. దాదాపు 24 గంటల నుంచి విడుదల రజనీ 6.5 కోట్ల రూపాయల వ్యవహారం బయటకు వచ్చింది. ఆ ఎఫెక్టు ఇప్పుడు ఆమె అభ్యర్థిత్వం మీద పడుతుంది, గుంటూరు వెస్ట్ మీద. ఇప్పుడు ఆల్రెడీ చిలుకలూరుపేటకు సంబంధించి మనోహర్ నాయుడిని అనౌన్స్ చేశారు. 12వ జాబితాను 14వ జాబితాను విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ జాబితాలో చిలుకలూరుపేట నుంచి ఇప్పుడు రాజేష్ అనే అతన్ని ఇన్ఛార్జిగా తీసేసి తొలగించి ఇప్పుడు మనోహర్ అనే అతన్ని ఫైనల్ చేశారు. గుంటూరు మేయర్గా ఉన్నాడు అతన్ని చిలకలూరుపేటకు పంపిస్తున్నాడు. చిలకలూరుపేటకు పంపిస్తున్నటువంటి క్రమంలో ఈ రాజేష్ అన్న అతను నా పరిస్థితి ఏంటి, నేను 6.5 కోట్లు ఇచ్చాను కదా ఆవిడ 6.5 కోట్లు తీసుకొని నాకు అభ్యర్థిగా ఉంచాలని చెప్పి ఉంచుతాను, అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి తీసుకుంది కదా, మరి నా 6.5 కోట్ల సంగతి ఏందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు ఆయన లబోదీపం అంటున్నారు గగ్గోలు పెడుతూ. ఇప్పుడు విడుదల రజనీకి ఆవిడ గ్రాఫ్ పడిపోయింది గుంటూరు వెస్ట్లో. ఇప్పటికే ఆవిడ గుంటూరు వెస్ట్కి నియమించిన తర్వాత గుంటూరు వెస్ట్ ప్రజలు ఆవిడని రిసీవ్ చేసుకోవట్లేదని చెప్పి ఆమె ఆఫీస్ని ఆమె పగలగొట్టుకొని సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇప్పటికి కూడా సర్వేలో ఆవిడ వెనకబడి ఉందని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు గ్రాఫ్ను సెట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెస్ట్లో గ్రాఫ్ బాగలేదు రజనీది అని చెప్పి ఒక అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఆమె సీటు కూడా ఎప్పుడో మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ గుంటూరు వెస్ట్ని ఏ అప్పిరెడ్డికో వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్ అప్పిరెడ్డి. ఎందుకంటే అప్పిరెడ్డిగా బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి, విడుదల రజనీ గెలిపించే బాధ్యత అని. కానీ విడుదల రజనీని అక్కడ ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదని చెప్పి గ్రాఫులు చెప్తున్నాయి, సర్వేలు చెప్తున్నాయి. ఈ క్రమంలో చివరి నిమిషంలో ఏ 14వ జాబితాలోనూ 15వ జాబితాలోనూ లేకపోతే 20వ జాబితాలోనూ
ఆడ విడుదల రజనీని ఎవరో ఒకరిని పెట్టేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎవరిని పెడతారు, వేణుగోపాల్ రెడ్డిని పెడతారా లేకపోతే అప్పిరెడ్డిని పెడతారా, ఎవరో ఒకరిని పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చెరువులపేటలో చూశారు కదా, మార్చారు. సో ఇలాంటి సిచ్యువేషనే నగిరిలో కూడా ఉంది. రోజా పరిస్థితి ఏంది ఇవాళ? ఆ నిండ్రా మండలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వాళ్ళందరూ గ్రామ సర్పంచులు వాళ్ళందరూ కలిసి రోజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం, మేము రోజాకి టికెట్ ఇస్తే మేము ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోఆపరేట్ చేయమని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో బాహాటంగా అనౌన్స్ చేశారు. అలా కాకుండా రోజా కనుక ఇస్తే టికెట్ మేము ఓడిస్తామని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తారా అని అంటే ఎవరు, ఆయనకు ప్రతి సీటు కూడా ఈసారి ఇంపార్టెంటే. కాబట్టి రోజాని చివరి నిమిషంలో మార్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకు అని అంటే రోజా మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి, అవినీతిపరమైనటువంటి ఆరోపణలు అనేక ఉన్నాయి ఆమె మీద. ఆవిడ మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ అనేక కుంభకోణాలు చేశారనేది ఒకటి. అక్కడ వాళ్ళ అన్నదమ్ములు గ్రావెలు, ఇసుక వీటన్నిటిని దోచేశారు ఆ డబ్బుల రూపంలో అని చెప్పి వాళ్ళ మీద ఉంది. వాళ్ళ ఆగడాలు భరాయించలేకపోతున్నాం మేమని చెప్పి సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెబుతున్నారు. ఇక రోజాకు సంబంధించినటువంటి బెంజ్ కారు వ్యవహారం కానీ, లేదా తిరుపతి టికెట్ల వ్యవహారం కానీ, తిరుమల టికెట్ల వ్యవహారం చాలా ఆ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. తిరుమల టికెట్లు కూడా అమ్ముకున్నారని. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇది అండర్లైన్ చేసుకోవాలి, చాలామంది అండర్లైన్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే టూరిజం అని చెప్పి, టూరిజం దర్శనం అని చెప్పి టూరిజం ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు. 2300 రూపాయలు కడితే కనుక నీకు హైదరాబాద్ నుంచి కానీ, లేదంటే అక్కడ చెన్నై నుంచి కానీ, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా టూరిజం ప్యాకేజీలో తిరుమలకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపుతారు. అయితే దీంట్లో రోజా ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఓపెన్ చేశారనేది ఒక ఆరోపణ ఉంది. ఏంటి ప్రత్యేక కౌంటర్ అంటే 2300 రూపాయలు ఓన్లీ, ఆ 2300 రూపాయలకి టికెట్ అని చెప్తూ అదనంగా ఇంకో 2300 రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర దర్శనం కావాలంటే. ఈ మధ్య మెసేజ్లు కూడా వస్తున్నాయి వాట్సాప్లో చాలా మందికి మెసేజ్లు వస్తున్నాయి, మీకు తిరుపతి దర్శనం కావాలా, పలానా డేట్లు ఖాళీ ఉంది. అసలు తిరుపతి దర్శనం దొరకడమే, ఖాళీలు స్లాట్లు దొరకడమే కష్టం. అలాంటిది డేట్లతో సహా మార్చిలో ఈ డేట్లలో ఖాళీ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ కావచ్చు ఈ నెంబర్లకి అని చెప్పి నెంబర్లు డిస్ప్లే చేస్తున్నారు. ఇది వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ నెంబర్లు డిస్ప్లే చేస్తూ ఆ నెంబర్లకు కాంటాక్ట్ అయితే నేను కూడా కాంటాక్ట్ అయ్యా ఆ నెంబర్కి. అసలు ఏంటి దీని వ్యవహారం తెలుద్దామని నేను ఫోన్ చేస్తే అతను ఏం చెప్తున్నాడు, ఇది టూరిజం అండి, టూరిజం సంబంధించింది 2300 రూపాయలు మీరు కట్టాలి, అదనంగా 2300 రూపాయలు ఇవ్వాలి. అదనంగా ఎందుకు ఇవ్వాలన్నారు అడిగా. అదనంగా ఎందుకు ఇవ్వాలని అంటే టూరిజం ప్యాకేజీలో అఫీషియల్గా కడతామండి, ఇది అన్అఫీషియల్. ఈ అన్అఫీషియల్ ఎవరికి ఇవ్వాలి అని అడిగా. సార్ మీ పేరు జర్నలిస్ట్ అని పడుతుంది కాబట్టి ఎందుకు లేదు సార్ మీతోటి అని చెప్పాడు. ఎంబటి ఆ గ్రూప్ నుంచి ఆ నెంబర్లు ఆ పోస్ట్ అన్ని డిలీట్ చేశాడు. అంటే 2300 రూపాయలు టూరిజం ప్యాకేజ్ తీసుకుని 2300 రూపాయలు ప్రైవేట్గా తీసుకుంటున్నాడు. దర్శనం కావాలంటే నీకు 2300 రూపాయలు అఫీషియల్గా కట్టాలి, మళ్ళీ 2300 రూపాయలు అదనంగా కట్టాలి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి దందా. ఇది ఎంత ఇటుపోతుంది టూరిజం అని. ఆయనేమో టూరిజం అని చెప్పిన ఆయన టూరిజం అంటే ఎవరు గుర్తొస్తారు ఇమీడియట్గా? రోజున గుర్తొస్తుంది. ఇది తమిళనాడు, కర్ణాటక, తర్వాత ఇప్పుడు 4 రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి పర్మిషన్ ఇచ్చారు. ఇది రాష్ట్రాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా తిరుపతి దర్శనానికి టూరిజం వాళ్ళకి ఇచ్చారు. సో ఇది దందా నడుస్తుంది ఇప్పుడు, కొత్త దందా. ఈ దందా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ దందా ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఈ దందా మాత్రం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి దందాలు అన్ని రోజాకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు రోజాకి టికెట్ వస్తుందా రాదా అనేటువంటిది ఒక డౌట్ అయితే అసలు ఆ దందాల వ్యవహారం పెద్ద ఫ్లేవర్ అవుతుంది. ఇప్పుడు విడుదల రజనీకి సంబంధించినటువంటి 6.5 కోట్ల రూపాయలు ఏ విధంగా అవుతుందో ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారము టూరిజం పేరు పెట్టి ఏ విధంగా దందాలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా వినిపిస్తుంది. ఇప్పుడు అసలు ఆ ఇద్దరి మంత్రులకి మధ్య పొసగడం లేదు, వాళ్ళిద్దరి మధ్య కూడా వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అని కూడా వస్తుంది సార్. జనరల్గా రోజాకి తోటి ఎవరికి పడదు జనరల్గా. ఎందుకనంటే రోజా కొంచెం బోలాగా ఉంటారు, రోజా డామినేటింగ్ పర్సనాలిటీ. సో డామినేటింగ్ పర్సనాలిటీని ఎవరు ఒప్పుకోరు కదా. పైగా ఇప్పుడు విడుదల రజని అలాగే రోజా ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు. ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నప్పుడు సహజంగా ఇద్దరు ఫైర్ బ్రాండ్స్. పైగా
ఇప్పుడు ఈవెన్ పొగిడితే ఆంక కోపం, ఆమెను పొగిడితే ఈంక కోపం, ఉమ్. లేదా ఆమె ముందు పోతే ఈంక కోపం, ఈ ముందు పోతే ఆంక కోపం. ఓకే. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డికి ఫోటో తీసుకోవడానికి వెళ్ళారు, అక్కడ కొంచెం వివాదం జరిగింది. అక్కడే వస్తుంది, అక్కడే వస్తుంది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఫోటో తీసింది ఎవరు, దూరంగా ఉంది ఎవరు, లేదంటే లెఫ్ట్ సైడ్ ఉంది ఎవరు, రైట్ సైడ్ ఉంది ఎవరు, ఇయే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈగో ఇష్యూస్. సో ఆమెమో మినిస్టరు, పోయి కల్చరల్ ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ చేస్తారు, బెంగళూరు పబ్లో డ్యాన్స్ చేస్తారు. మరి ఇంతకుముందు మంత్రులు, ఇప్పుడు చాలామంది సినిమా నటులు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, చాలామంది ఉన్నారు. మరి ఈమెలాగా డ్యాన్స్లు వెళ్ళలేదు ఎవరు, పబ్బులకు వెళ్ళలేదు ఎవరు. సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, రోజానే కాదు కదా, బోల్డెన్ మంది సినిమా వాళ్ళు దేశంలో మంత్రులు అయిన ఉన్నారు, ఎంపీలు అయిన ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్వరం ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మరి ఇంటర్వరం చాలా వేషాలు వేసాడు, చాలా డ్యాన్సులు వేసాడు కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ డ్యాన్సులు వేయలేదు కదా. మరి రోజా మాత్రం ఆ మంత్రి పదవి దానిపాటికి అదే మంత్రి పదవి, దీనిపాటికి అన్నట్టు ఉంది ఆమె. అంటే ఆమె ఏదో ట్రెండ్ సెట్ చేయాలనుకుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎంతకాలం ఆమెను బరాయిస్తాడో తెలియదు మనకి. మరి ఆమెని ఈయన బరాయిస్తాడా, ఈమె ఆయన బరాయిస్తుందా మరి అసలు ఈ వివాదాల వల్ల ఈ వివాదాల వల్ల వాళ్ళ సీట్ అసలు ఉందా, అది ఊడిందా ఊడిందా కూడా తెలియదు. అది వాళ్ళిద్దరు సిచ్యువేషన్ ప్రజెంట్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.